శ్రీ ఆదిత్యాయ నమః. సూర్యదేవుని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ సూర్యుని కాంతిని తీసుకుని శక్తిగా మార్చుకొని బ్రతికే మనకు సూర్యదేవుని గురించి తెలుసుకోవాలి అని అనుకునే తత్వం ఎంతమందికి ఉంటుందండి? ఈరోజు సూర్యదేవుని గురించి తెలుసుకుందాం. సూర్యదేవుడికి 7 గుర్రాలు, అశ్వాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. వాటి విశిష్టత తెలుసుకునే అవకాశం మనకి ఈరోజు వచ్చిందనుకుందాం. ఆ 7 అశ్వనులు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టు, అనుష్టు, పంక్తి. వీటి పేర్లు వినడానికి ఇలా ఉన్నాయి. మరి వీళ్ళ లక్షణాలు ఏంటి? గాయత్రి అర్థం ప్రాణశక్తి, జ్ఞానం, రక్షణ. గాయత్రి మంత్రం లాగే జీవనానికి వెలుగు, బుద్ధిని ప్రసాదిస్తుంది. బృహతి అర్థం విస్తృతి, విశాలత. సూర్యుడు అన్ని లోకాలను వ్యాప్తి చేసే శక్తిని సూచిస్తుంది. ఉష్ణిక్ అర్థం తాపం, వేడి, శక్తి. సూర్యుడి ఉష్ణత శరీరానికి శక్తినిచ్చే గుణం. జగతి అంటే చలనం, గమనం. కాలచక్రం, భూమి చలనం, జీవన ప్రవాహం ఇవన్నీ జగతి మీదే ఆధారపడి ఉంటాయి. త్రిష్టోప్ అంటే ధైర్యం, పరాక్రమం. శత్రువులను జయించే శక్తి, విజయాన్ని సూచిస్తుంది. అనుష్ఠూప్ అర్థం సమతుల్యత, నియమం, ధర్మం, క్రమశిక్షణ, జీవన సమతుల్యత ఇవి కలిగి మనం బ్రతకాలని సూచిస్తాయి. పంక్తి అంటే క్రమబద్ధత, సమన్వయం, సృష్టిలో ఉన్న క్రమం, ఏకత్వం. ఈ 7 అశ్వనులు మనకు చెప్తున్న ఈ లక్షణాలను మనం కలిగి ఉండగలిగితే మనము ప్రత్యక్షంగా ఆ స్వామిని దర్శిస్తూ పరోక్షంగా ఆ స్వామి వారి నియమాలను పాటించినట్టే. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఓం శ్రీ ఆదిత్య